#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అన్ఎంప్లాయిడ్ సార్, డర్మా స్టాంప్ వాడి స్కాల్ప్ మీద బేబీ హెయిర్ గ్రో చేసినట్లు ప్యాచీ బియర్డ్ మీద కూడా బేబీ హెయిర్ గ్రో చేయవచ్చా? ఎస్, ప్యాచీ బియర్డ్ ఉన్న ఏరియాలో కూడా డర్మా స్టాంప్ కానీ, డర్మా రోలర్ కానీ, పిఆర్పి కానీ, జిఎఫ్సి కానీ లేదా మినాక్సిల్ కానీ అప్లై చేస్తే బేబీ హెయిర్ తప్పకుండా గ్రో అవుతాయి. ఇప్పుడు ఆ గ్రో అయిన బేబీ హెయిర్ ఎన్ని రోజుల వరకు ఉంటాయి, అవి టెంపరీ గ్రోతా లేదా పర్మనెంట్ గ్రోత్గా కన్వర్ట్ అవుతాయా అనేటువంటిది ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే కొంచెం మీ జెనెటిక్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ ఏది ఏమైనా ఈ పైన చెప్పిన ట్రీట్మెంట్స్, డర్మా రోలర్ కావచ్చు, డర్మా స్టాంప్ కావచ్చు, మినాక్సిల్ ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే జిఎఫ్సి ట్రీట్మెంట్, పిఆర్పి ట్రీట్మెంట్ అయినా కావచ్చు, ఇవన్నీ వాడి ప్యాచీ బియర్డ్ ఉన్న ఏరియాలో, అంటే అక్కడక్కడ బియర్డ్ వచ్చి మిగతా చోట్ల ఖాళీగా ఉన్న బియర్డ్ ఏరియాలో బేబీ హెయిర్ అంటే పల్స్ అని నూనూగు మీసాలు లాంటి సన్నని వెంట్రుకల్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. బట్ మార్కెట్లో కనిపించే ఆయిల్స్ వాడి మీకు ఒత్తైన థిక్ బియర్డ్ వస్తుంది అని మాత్రం పొరపాటును కూడా నమ్మొద్దండి. బియర్డ్ కనుక తక్కువగా ఉంది అంటే ఇమీడియట్గా మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఏమైనా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది.